ఒక చెప్తున్నా చూడు అసలు తప్పు అసలు స్నానం చేయకూడదు. ఆన్ చేయి. ఆనే ఉందిరా. 1 2 3 4 5 6 Acho chango బతికిపోయావు ఇవాళ. నువ్వు స్నానం చేయలేకపోతే నేను పట్టుకోకూడదు. బతికిపోయావు. దూరం నుంచి చేస్తా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నందు ఎందుకంత దూరంగా నుంచి అనుకుంటున్నారా? భయం, రెస్పెక్ట్. అది నువ్వు దాన్ని తగిలితే నన్ను తగిలితే నీకు తగిలినట్టే. నేను గైస్ నేనైతే స్నానం చేసా. చింటూ స్నానమే చేయలేదు. 2 days అయింది చింటూ స్నానం చేసి. 2 days అయినా రోజు చేస్తున్నా నేను స్నానము. దూరం యాక్చువల్లీ నేను నైట్ 3కి పడుకున్నా. 3కి పడుకున్నావా? నేను ఎప్పుడు పడుకున్నా? నీకన్నా ముందు పడుకున్నా, నీ తర్వాత పడుకున్నానా? ఎవరితో కిచెన్ మొత్తం క్లీన్ చేసా గైస్, అన్ని వాష్ చేసి. ఎవరితో మాట్లాడి పడుకొని ఉంటాడు గైస్. ఎంత బాగుందో. సో ఈ వీడియో ఏంటంటే మీరు టైటిల్ చూసే ఉంటారు, వరలక్ష్మి వ్రతం అన్నమాట. డెకరేషన్ అయితే చాలా బాగా అయింది. ఫ్లోలో పట్టుకునేవు, నేను మళ్ళీ స్నానం చేయాల్సి వస్తాయి. నేను ప్రసాదాలు స్టార్ట్ చేస్తున్నా. చింటూ స్నానానికి పంపిస్తున్నా. బికాస్ ప్రసాదాలు తినచ్చా? కొద్దిగా అది తప్పు చింటూ. ఫస్ట్ దేవతకు పెట్టాలన్నీ. మరి ఆకలి వస్తుంది కదా, బయటకు వెళ్ళి తిను. అరే నేను దేవుడినే కదరా నీకు, నాకు పెట్టచ్చు. నువ్వు నాకు ప్రసాదం పెట్టి నువ్వు ధనం పెట్టుకో. ఒక గారె ఒక పూర్ణమి చాలు నాకు. కొడుకుని. సో గైస్ బాయ్ గైస్, నాకు అస్సలు టైం లేదు. ఫస్ట్ ప్రసాదాలు చేయాలి. ఐఎమ్ మేకింగ్ 9 పులిహోర సార్. 9 ప్రసాదాలు చేస్తున్నా అమ్మవారికి. నేనే నా చేత్తో నేను ఒక్కదాన్నే చేస్తున్నా గైస్. సో బాయ్. ఇప్పుడే నేను వెళ్ళాలి గైస్. బాయ్. నేను జాబ్ చేసుకోవాలి, బయటికి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొని రావాలి, ఒక దగ్గరికి వెళ్ళి అంకుల్ ఆంటీకి వెళ్ళి పూలు తీసుకొని రావాలి, ఇంట్లో పనులు చేయాలి, నందుకు హెల్ప్ చేయాలి, పూజ వ్రతం చేసుకోవాలి, తినాలి. ఇవన్నీ ఎట్లయితే గైస్ తెలియదు ఇవాళ. అసలు స్లీప్ లేదు. కళ్ళు చూడండి. ఏముంది బర్రె కళ్ళు. అంత గట్టిగా అరుస్తున్నావు. ఇక్కడే ఉన్నావు పక్కన. నేర్చుకుంటున్నా నీకు సమానంగా పోటీ. ఇట్లా అంటున్నావు? కుంకుమ నాన్న నీకు సమానంగా పోటీ ఇవ్వడానికి. ముక్కు మీద పడితే హస్బెండ్ చాలా ఎక్కువ లవ్ చేస్తున్నట్టు అంత. మరి ఇంకే కుంకుమ ప్యాకెట్ తీసుకొచ్చేస్తాం ముక్కు. సో గైస్ ఒక నిమిషం కదిపేకు నన్ను కదిపే. సో మార్నింగ్ ఏంటంటే ఫుల్ హడావిడి అయింది. అస్సలు టైం కుదరలేదు గైస్. ప్రసాదాలు అన్ని నేను యాక్చువల్లీ 9 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేశాను. అండ్ ఆల్సో ఇంటికి చాలా మంది వస్తున్నారు. అసలు అవ్వలే గైస్. నాకు అసలు 3 days నుంచి స్లీపే లేదు గైస్. నైట్ 2-3 hours. నువ్వు బాగానే పడుకున్నావు కదరా చింటూ. నిజం చెప్పు. ఇప్పుడు నిజం గుండెల మీద చేసుకొని చెప్పు. చాలా బాగా పడుకోలేదు. అదే కొంచెం తేడా చెప్పుంటే నీ సంగతి చెప్పేదాన్ని. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. దిస్ ఇస్ మై సెకండ్ వరలక్ష్మి వ్రతం. లాస్ట్ ఇయర్ చేసుకున్నా, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ లాస్ట్ ఇయర్ చేసుకున్నా, బట్ అంత పెద్దగా చేసుకోలేదు. బట్ ఈసారి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఓపిక తెచ్చుకొని అన్ని చేస్తున్నా గైస్, బికాస్ అస్సలు ఓపిక లేదు నాకు. అలా ఇలా తోస్తే పడిపోయేలా ఉన్నా నేను లిటరలీ. అంత ఘోరంగా ఉన్నా. బట్ సో ఈ చేత పట్టుకోవచ్చా? ఎందుకు పెయిన్ వస్తుంది? 4 minutes. ఇంకెందుకు టైమర్ చూడు ఒకసారి. ఇంకెందుకు నువ్వు ఒకసారి టైమర్ చూడు. లవ్ చేసి ఎందుకు? ఒకసారి టైమర్ చూడు. సో గైస్ ఇది నా అవుట్ఫిట్. శారీ ఇంకా చింటూది కూడా ఒక డిజైనర్ పంపించారు. సో వాళ్ళకి కూడా నేను పేజ్ మెన్షన్ చేస్తాను ఇక్కడ. సో వాళ్ళ దగ్గర చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు కస్టమైజ్ చేస్తారనమాట. సో అసలు చాలా చాలా బాగుంది. అండ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్ వచ్చింది గైస్. నేను ఫస్ట్ చూసి కలర్ చూసి వామ్మో సూట్ అవుదేమో చింటూకి అనుకున్నా, బట్ చాలా బాగా సూట్ అయింది. నాకు అన్ని సూట్ అవుతాయి. నాకు అన్ని కలర్స్ సూట్ అవుతాయి. కలరింగ్ అన్ని. అండ్ ఆల్సో ఈ జ్యువెలరీ కూడా అసలు గైస్ అసలు జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో. ఎంత దగ్గర పెట్టక. సో గైస్ జ్యువెలరీ కూడా నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. వెనకాల ఎవరు లేరు, ఇది చూపిస్తున్నా. నీ ఎంకమ్మ ఓరక్షం కొడుతున్నావు. సో జ్యువెలరీ కూడా చాలా నచ్చింది. వడ్డానం అండ్ నెక్లెస్ అవన్నీ. సో యాక్చువల్లీ బేసిక్ గా ఇదంతా ప్రమోషనల్ వీడియో కాదు, బట్ మీకు యూజ్ అవుద్దేమో అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. మేము అంటే లైక్ అందరూ అడుగుతూ ఉంటారు డిఎమ్స్ లో, ఈ శారీ ఎక్కడ కొన్నావు, ఈ జ్యువెలరీ ఎక్కడ కొన్నావు అని చెప్పి. సో అందుకే కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి మీకు ఈ వీడియోలో చెప్తున్నా. బట్ డెకరేషన్ చూపిస్తా గైస్. అసలు కష్టపడి చేసా గైస్. చింటూ నువ్వు అన్ని ఇట్లనే చెప్తూ. నందువే చేసింది గైస్. ఐడియా నందుదే, ఎగ్జిక్యూషన్ నందుదే, కానీ సపోర్ట్ నాది. యాక్చువల్లీ సపోర్ట్
దట్స్ అలా చెప్పాలి, జెన్యున్ గా హార్ట్ఫుల్ గా చెప్పాలి. గైస్ నిజంగా చెప్తున్నాను, నేను చాలా కష్టపడ్డాను ఈ వరలక్ష్మి వ్రతానికి. అసలు అంతా నేనే చేసుకున్నాను, ప్రసాదాలు నేనే చేసుకున్నాను. అండ్ అసలు చాలా కష్టం అసలు గైస్. 9 ప్రసాదాలు అలా అనుకోవద్దు, కానీ 9 ప్రసాదాలు 25-30 పీపుల్కి చేయడం అంటే అసలు చాలా కష్టము. సో ఐ డిడ్ ఇట్. అండ్ నేనైతే యాక్చువల్లీ చింటూ చాలా హెల్ప్ చేశాడు. గైస్ ఇల్లు అంతా క్లీన్ చేశాడు, అసలు చాలా హెల్ప్ చేశాడు చింటూ. గైస్ ఇల్లు ఇన్నిసార్లు నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు, ఒక్కటే తోమిన గిన్నె ఇన్నిసార్లు ఎప్పుడు తోమలేదు గైస్ నేను. యాక్చువల్లీ తోమిందే బికాస్ మా ఇంట్లో గిన్నెలు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద బాండీలు లేవన్నమాట. సో దానికోసం చింటూ చాలా సార్లు గిన్నెలు తోమాడు. సింక్ లో ఇట్లా ఈ తోమాటు పెట్టొచ్చేలోపు మళ్ళీ ఇంకో 2, తోమాటు పెట్టేలోపు ఇంకో 5. ఫస్ట్ అయితే డెకరేషన్ చూద్దాం, ఓకేనా? బికాస్ నేను చాలా కష్టపడి చేశాను. ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వచ్చేంత వరకు అంతా చాలా బాగుంది గైస్. సో మీరు చూసి కింద కమెంట్స్ చేయండి బాగుందో లేదో. ఎవ్రీ సింగిల్ డెకరేషన్ ఐటమ్ ఈజ్ ఫ్రమ్ దిస్ పేజ్. వాళ్ళు అసలు నాకు చాలా ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ పంపారు. అసలు నాకు నేను బేసిక్గా నాకు అసలు డెకరేషన్కి ఇలా ఉంటాయని చెప్పి నాకు ఐడియా లేదు. ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసిన సడన్గా వీళ్ళు కనిపించారు నాకు. నేను ఇంకా వాళ్ళకి మెసేజ్ చేసి నాకు పూజా ఐటమ్స్ కావాలి, డెకరేషన్ ఐటమ్స్ కావాలి, కానీ నాకు ఏం కావాలో తెలీదు, మీరే చూసుకోండి అని చెప్పా. లిటరలీ 5 daysలో ఐ రిసీవ్డ్ ప్యాకేజ్. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వాళ్ళు ఎనీ కంట్రీ వాళ్ళు ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేస్తారు. నాన్ స్టాప్ ఆపని కూడా ఆపట్లే. 9 నిమిషాల నుంచి మాట్లాడుతూనే ఉన్నావు, నా చేతులు పడిపోతున్నాయి, నా భుజాలు పనికి రాకుండా పోలే నా చేతులు. ఇది ముగ్గు మ్యాచ్ అనమాట. నాకు అసలు ఐడియా లేదు, బట్ వాళ్ళ పేజ్లో ఉన్నాయని చెప్పి నేను ఆర్డర్ చేశాను. ఎంత బాగుందంటే లిటరలీ పూలతో ముగ్గేసినట్టు ఉంది కింద. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ డోర్. దూరం నుంచి చూపిస్తాను. సో లోపలికి వెళ్దాం. బేసిక్గా మీకు ఒకటి చెప్పాలి, చింటూ ఎంత సతాయిస్తాడంటే ఇది నా ఐడియా గైస్. యాక్చువల్లీ ఇది నేను ఏం చేశానంటే ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి తగిలించి మధ్యలో ఇలా చుట్టేసా అనమాట. చింటూ ఇది తగిలిచ్చాడు. ఇదంతా వద్దంట చింటూకి. నాతో ఎంత ఆర్గ్యూ చేశాడంటే అసలు. తర్వాత ఇంకా ఫైనల్లీ ఎందుకు డిసైడ్ అయ్యాడు, ఓకే ఫైన్ నువ్వు చేసిందే బాగుందని చెప్పి. సో గైస్ ఇది ఇక్కడ ఎంటర్ అవుతే ఇలా డెకరేషన్ చేశాను నేను. అసలు అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇటు సైడ్ 2 sides చేశాను. విండో కూడా నేను డెకరేషన్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ. అప్పుడే సర్దేస్తున్నాడు. పక్కన పెడుతున్నాను. ఏమైతే ఎవరి ఇల్లు అంత న్యాచురల్గా ఉండాలి, ఇంకేం చేయలేం. సో గైస్ దిస్ ఈస్ ద డెకరేషన్. అసలు నాకైతే చాలా బాగా అనిపించింది, నాకు చాలా చాలా నచ్చింది యాక్చువల్లీ. కష్టపడి నేను చేసా గైస్ లిటరలీ. యాక్చువల్లీ నైట్ ఈ డెకరేషన్ అంతా అయ్యేసరికి నైట్ 3 అయింది. చాలా లేట్ అయిపోయింది డెకరేషన్ అంతా అయ్యేసరికి నైట్. సో చూడండి గైస్, నేను అమ్మవారికి చీర కూడా కట్టాను అంటే నాకు అసలు రాదు, బట్ యూట్యూబ్లో వీడియోస్ చూసి కట్టాను అనమాట. ఐ హోప్ సరిగ్గానే కట్టా అనుకుంటున్నా. బట్ ఏమైందంటే కలశం మీద కోకోనట్ కొంచెం పెద్దగా వచ్చేసింది. సో అమ్మవారి ఫేస్ కొంచెం పైకి వచ్చేసింది, బట్ దట్స్ ఓకే. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. చింటూ ఆ బనానా లీవ్స్ ఇక్కడ పెడతారు చింటూ అమ్మవారి ముందు, నువ్వేమో పక్కకు పెట్టావు. ఏం తింటున్నావురా రే? పూజ చేయకుండా నేను తినకూడదురా. నేనేం తినట్లేదు. బుగ్గేంటి పెరిగింది? వాసిందా బుగ్గ? చూపి. రే తప్పురా చింటూ, లెంపలేసుకో. నేనేం తినట్లేను చింటూ, తప్పు చింటూ. పూజ రథం అవ్వకుండా ఏం తినకూడదు. ఏం మనిషివి నువ్వు. పెట్టు. గైస్ ఇప్పుడు ఒక మహా అద్భుతం కళాఖండం చూడబోతున్నారు. ఇది మళ్ళీ దొరకంది, మళ్ళీ చూడలేనిది. అంత ఓవరాక్షన్ చేయకు. సరిగ్గా షూట్ చేయడం పాసిబుల్ అవ్వలేదు గైస్ ఆ రోజు, బికాస్ చాలా మంది వచ్చారు అండ్ మేము చాలా బిజీ అయిపోయాం. సో నేను 9 ప్రసాదాలు చేశాను అమ్మవారికి. రిలేటివ్స్ అందరు వచ్చారనమాట. సో వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి నేను వాయనం కూడా ఇచ్చాను. సో ఇక్కడ అందరు నన్ను గైడ్ చేస్తున్నారు ఎక్కడ రాయాలి, ఎలా రాయాలని చెప్పి, బికాజ్ నాకు అంత ఐడియా లేదు. సో కాళ్ళకి మొత్తం రాయాలి, అంతా అంటాలని చెప్పి అంటున్నారు అనమాట.
చింటూ లేడు. ఇక్కడేమో నేను చింటూని తిడుతున్నాను, వ్లాగ్ ఆపేసి పని చేయి, వ్లాగ్ ఆపేసి పని చేయి అని చెప్పి. బికాజ్ అక్కడ చాలా హెల్ప్ చేయాలి, చాలా మంది వచ్చారు ఇంటికి. Finally done with the puja. ఆకలేసిన ప్రసాదం పెట్టావు. Acho chango చాలా టైర్డ్ అయిపోయాం యాక్చువల్లీ. ఇప్పుడే అందరూ వెళ్ళిపోయారు. చింటూ చాలా క్లీనింగ్ చేశారు గైస్. అసలు చింటూ లేకపోయి ఉంటే నాకు తెలిసి వాళ్ళు అయ్యేది కాదేమో. That's it. This is our vlog. I hope you guys like it. And అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను గైస్. సో మీకు మా జ్యువెలరీ నచ్చిన, శారీ నచ్చిన, డెకరేషన్ నచ్చిన, జస్ట్ గో టు అవర్ డిస్క్రిప్షన్. అన్ని నేను డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తాను. దిస్ ఈజ్ అవర్ వరలక్ష్మి రథం వ్లాగ్. చాలా చిన్న వ్లాగ్ ఇది, బట్ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి పెట్టాము. అసలు మేము షూట్ చేయడానికి అసలు స్కోపే లేదు గైస్. అయినా కూడా అన్ని పనుల్లో కూడా మేము షూట్ చేసాము. సో ఐ థింక్ యూ షుడ్ అప్రిషియేట్ దట్. సో నందు ఫర్ ఎవర్ హ్యాపీ ఉండాలి, ఎందుకంటే నా కాళ్ళకి దండం పెట్టుకున్నావు, నా ఆశీస్సులు నీకు ఉన్నాయి. అండ్ సో గైస్ దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఏంటి ఆ డైలాగ్ చెప్పు, అది చెప్పు, ఆ స్టేట్మెంట్ చెప్పు. ఏం స్టేట్మెంట్? పతియే అని చెప్పి ఉంది కదా, చెప్పు. పతియే ప్రత్యక్ష దైవం. గట్టిగా. పతియే ప్రత్యక్ష దైవం. ఓకే ఓకే.